ఇది అందరికీ పెడదాం గ్రూప్లో, అట్లనే యూట్యూబ్లో కూడా పెడదాం. అక్కడికి ఏం చెప్తుంది ఫోటోగ్రాఫర్ కావాలి. ఓకేనా? సరే ఓకే, ఇది అయిపోయింది. మరి నువ్వు అటు ఉండరా, వారు అత్తల సైడ్ ఉండరా? ఓకే, ఫస్ట్ కాంప్రెసర్ లోపల మనం ఏమనుకుంటున్నాం, 3 పైపులు ఉంటాయి. ఒకటి సెక్షన్ పైపు, ఛార్జింగ్ లైన్ పైపు, డిశ్చార్జ్ 3 పైపులు ఉంటాయి అనుకున్నాం కదా. 3 పైపులు ఏంటి, సెక్షన్ పైపు ఛార్జింగ్ లైన్ పైపు చేసే పని ఏంటంటే సెక్షన్ పైపు గుంజుకోవడం, ఛార్జింగ్ లైన్ పైపు గుంజుకోవడం. ఛార్జింగ్ లైన్ పైప్ అన్నది మనం ఛార్జింగ్ చేసినంత వరకే పనిచేస్తుంది, తర్వాత దాంతో మనకు పని లేదు కదా. సెక్షన్ పైప్ అన్నది ఎప్పుడూ పనిచేస్తూనే ఉండాలి. అయితే ఇక్కడ వచ్చేసి మనం ఏమనుకుంటున్నాం అంటే మొండిగా, అంటే మనకి ఏమర్థమవుతుందంటే ఆన్ చేస్తేనే తెలుస్తుంది ఛార్జింగ్ లైన్ ఏది, డిశ్చార్జ్ లైన్ ఏది, సెక్షన్ లైన్ ఏది అనేది మనం ఆన్ చేస్తేనే తెలుస్తుంది. అయితే మనం మొండిగా అనుకునేది ఏంటంటే డిశ్చార్జ్ లైన్ అన్నది సన్నగా ఉంటుంది, సెక్షన్ లైన్ అన్నది లావుగా ఉంటుంది. ఈ రెండింటిని గుడ్డిగా మనం చూసేమనుకోవాలి అంటే దొడ్డుగా ఉన్న పైపు వచ్చేసి సెక్షన్ పైపు, సన్నగా ఉన్న పైపు వచ్చేసి డిశ్చార్జ్ పైపు. అయితే దీని లోపల కాంప్రెసర్ లోపల ఉంటుంది ఆ వే ఒక్కటే, మనకు అక్కడ సెక్షన్ ఉన్న ఛార్జింగ్ లైన్ ఉన్న వే ఒక్కటే. కాంప్రెసర్లో అది జాయింట్, ఇది వచ్చేసి ఇక్కడ అయింది. ఓకే, ఇటు నుంచి ఛార్జింగ్ లైన్, ఇటు నుంచి సెక్షన్ లైన్, ఈ రెండింటి మార్గం ఒక్కటే కదా. ఇటు నుంచి పోయినా ఇటు నుంచి పోయినా రెండు ఒక్కటే కదా. కాంప్రెసర్లో కూడా సెక్షన్ నుంచి పోయినా ఛార్జింగ్ లైన్ నుంచి పోయినా రెండింటి వే ఒకటే. ఓకే, ఈ సెక్షన్ అన్నది ఇక్కడ స్టార్ట్ అయింది. అయితే ఫస్ట్ చూడండి, మనం డిశ్చార్జ్ లైన్ అనేసి ఫస్ట్ డిశ్చార్జ్ లైన్ డిసైడ్ చేసుకుంటాం. సన్నగా ఏదో దాన్ని డిశ్చార్జ్ లైన్ అని డిసైడ్ చేసుకుంటాం. డిసైడ్ చేసుకున్న తర్వాత డిశ్చార్జ్ పైప్ ద్వారా కండెన్సర్కి వెళ్ళిపోయింది. ఓకే, అవుట్డోర్ కండెన్సర్కి వెళ్ళిపోయింది. కండెన్సర్ నుంచి పోయింది మళ్ళీ వెనకకి రావాలి కదా, పోవడమే పని కాదు, సైక్లింగ్ లోపల మళ్ళీ వెనకకి రావాలి. కాబట్టి డిశ్చార్జ్ నుంచి మళ్ళీ వెనకకు వచ్చింది, కింది నుంచి వెనకకు వచ్చింది. ఓకే, కింది నుంచి డిశ్చార్జ్ పైపే కింది నుంచి వెనకకు వచ్చింది. వెనకకు వచ్చిన తర్వాత మనం ఫిల్టర్ ఉంటుంది అనుకున్నాం. ఫిల్టర్ లోపల గాలి ఈ రకంగా ఫిల్టర్ క్లీన్ అవ్వడం, లోపల కండెన్సర్లో ఉన్నటువంటి గాలి ఏదైతే ఉందో అది క్లీన్ అవ్వడం కోసం దీనిలో కూడా సన్నటి జాలి అన్నది ఏర్పాటు చేస్తుంది. ఓకే, సన్న జాలి ఏర్పాటు చేసిన తర్వాత ఫిల్టర్ అయిపోయిన తర్వాత మనం ఎక్కడికి పోవాలి, క్యాప్లరీకి వెళ్ళాలి. క్యాప్లరీ ఏమంటుంది, అసలు ఏమంటుంది, దానికి నోరు ఉంటుంది, వద్దు వద్దు అంటాం. ఓకే, అదే డిశ్చార్జ్ అయితే దానికి కావాల్సినంత కొడుతూ ఉంటుంది. క్యాప్లరీ మాత్రం ఇంత స్పెషల్ నాకు వద్దు అని చెప్తూ ఉంటుంది. చెప్పినప్పుడు ఏంటంటే ఇక్కడ దీని యొక్క రూపం మారుతుంది. ఇక్కడ ఉన్నటువంటి హై ప్రెషర్ హై లిక్విడ్ గ్యాస్ ఏదైతే ఉందో ఇక్కడికి వచ్చిన తర్వాత కూలింగ్గా మారిపోతుంది. ఎందుకంటే దాని యొక్క ధర్మాన్ని అది నిర్వర్తిస్తుంది. ఎందుకంటే మన కూలింగ్ అన్నది ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది. మనకి రిఫ్రిజిరేటర్ ఎక్కడ స్టార్ట్ అయింది, క్యాప్లరీ ఎండింగ్ ఎక్కడ ఉండదో అక్కడ స్టార్ట్ అయింది. ఇప్పుడు అవుట్డోర్లో కూడా క్యాప్లరీ ఎండింగ్ ఎక్కడ ఉందో ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పుడు ఇటు నుంచి పోయినటువంటి గాలి మళ్ళీ ఇండోర్లోకి వెళ్ళిన తర్వాత ఇండోర్లో మళ్ళీ తిరిగిన తర్వాత మళ్ళీ రిటర్న్ రావాలి కదా, మళ్ళీ సెక్షన్ ద్వారా మళ్ళీ కాంప్రెసర్కి వచ్చేటప్పుడు ఇక్కడ ఎక్యుమిలేటర్ ఏదైతే ఉందో ఎక్యుమిలేటర్కి వస్తుంది. ఈ ఫిల్టర్ వచ్చేసి కండెన్సర్లో ఉన్నటువంటి గాలిని క్లీన్ చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎక్యుమిలేటర్ ఏదైతే ఉందో ఎవాపరేటర్లోకి వెళ్ళి వచ్చినటువంటి డస్ట్ మ్యాచర్ ఏదైతే ఉందో దాన్ని క్లీన్ చేయడం కోసం ఈ ఎక్యుమిలేటర్ పనిచేస్తుంది. ఈ ఎక్యుమిలేటర్ నుంచి మళ్ళీ కింద పైప్ ఉంది కదా, ఆ పైప్ ద్వారా మళ్ళీ కాంప్రెసర్లో వెళ్తుంది. ఇది కాంప్రెసర్ వర్కింగ్ సెక్షన్. ఓకే, రైట్.